అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అబౌట్ బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఈ రోజు ఇంట్లో దొరికే వాటితోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా 4 స్టెప్స్లో ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి. సో దానికోసం ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్కి రా మిల్క్ యూజ్ చేయాలి. సో అంటే పచ్చిపాలు అన్నా పర్వాలేదు, మరగబెట్టిన పాలైనా పర్వాలేదు. మిల్క్ వచ్చేటప్పటికి స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుందండి. సో ఇది అప్లై చేసుకొని మీరు ఒక 1 or 2 minutes వరకు మీరు మసాజ్ చేసుకున్నట్లయితే స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ లేయర్లన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి, నెక్స్ట్ స్టెప్కి ప్రిపేర్ చేయడానికి కూడా మన స్కిన్ని చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీరు ఒక కాటన్తో ఫేస్ పైన అంతా కూడా క్లీన్ చేసినట్లయితే ముందుగా ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎక్సెస్ మేకప్ ఏమన్నా ఉన్నా సరే రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే చాలా బాగా హెల్ప్ చేస్తుంది మన స్కిన్ని స్మూత్ చేయడానికి. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి మీరు రా మిల్క్నే ఫేస్ పైన అప్లై చేసేయండి. అప్లై చేసి ఓన్లీ ఒక 5 minutes అది అబ్జర్వ్ అవనివ్వండి. ఇలా అబ్జర్వ్ అయినట్లయితే స్కిన్ పైన మాయిశ్చరైజింగ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్క్రబ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 5 minutes తర్వాత వాష్ చేసేసుకున్నట్లయితే మీ స్కిన్లో చాలా చేంజ్ అయితే చూస్తారు. ఇంతకు ముందు ఉన్న డ్రైనెస్ని రిమూవ్ చేయడానికి ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బింగ్ కోసం సూజీ రవ్వ యూజ్ చేయాలి. 1 spoon సూజీ రవ్వ, దీన్ని తెల్ల ఉప్మా రవ్వ అంటారు, అలాగే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. దీంట్లో మనం యాడ్ చేసిన మిల్క్. సో ఇది వచ్చేటప్పటికి పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఈ స్క్రబ్ అప్లై చేయగానే వెంటనే మెత్తబడుతుంది అనమాట. సో దీనివల్ల స్కిన్ పైన హార్ష్గా అనేది ఉండదు. మన స్కిన్ని పింపుల్స్ ఏమన్నా ఉన్నట్లయితే స్కిన్ రప్చర్ అవ్వకుండా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే పోర్స్లో ఉన్న డెడ్ స్కిన్ లేయర్ని రిమూవ్ చేయడానికి, డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మీరు 2 to 3 minutes వరకు మీరు స్క్రబ్ చేసుకొని ఈజీగా చక్కగా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను ఇప్పుడు వాష్ చేసేసుకుంటున్నా. వాష్ చేసుకున్న వెంటనే మీకు ఫస్ట్ స్టెప్కి మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది, సెకండ్ స్టెప్ కూడా రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. సో చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి ఫేస్ మాస్క్ వచ్చి శనగపిండి, బేసన్ పౌడర్, సో అలాగే కర్డ్ యూస్ చేస్తున్నాం. ఈ 2 ingredientsతోనే మనం ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేస్తాం. ఫేస్ ప్యాక్ ఎంత బాగా వర్క్ అవుతుందంటే స్కిన్ పైన ముడతలు రాకుండా, అలాగే డీప్ మాయిశ్చరైజ్ చేయడానికి, అండ్ నెక్స్ట్ మన దగ్గర ఉన్న డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి, డార్క్ సర్కిల్స్ని, అలాగే పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి కూడా చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో మొత్తం అంతా మీరు ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక మినిమం 20 minutes అన్నా సరే మీ ఫేస్ పైన పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీరు ఈ ఫేషియల్ వీక్లీ 1 time చేసినా సరిపోతుంది. వీక్లీ 1 time చేసినా సరే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మన స్కిన్కి కావాల్సిన మాయిశ్చరైజింగ్ అంతా కూడా ఈ 4 స్టెప్స్లో ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ ఫేషియల్ని యూజ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో చూసారు కదా, నా ఫేస్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి ఆరిపోయింది. ఇప్పుడు నేనైతే వాష్ చేసేసుకుంటున్నానండి. సో వాష్ చేసుకున్న తర్వాత చాలా చాలా గ్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టోనింగ్ కంపల్సరీ. టోనింగ్ కోసం నేను బంజారాస్ రోజ్ వాటర్ జెల్ యూజ్ చేస్తున్నాను. ఇది ఇప్పటి వరకు ఓపెన్ అయిన పోర్స్ని క్లోజ్ చేయడానికి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీరు స్ప్రే చేసేసిన తర్వాత అది ఫేస్ పైన అబ్జర్వ్ అవనివ్వండి, అంటే ఆరనివ్వండి. ఒక 5 minutes ఆరిన తర్వాత నేను అలోవెరా మాయిశ్చరైజర్ కింద యూజ్ చేస్తున్నాను. సో ఈ 2 కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఫేస్ అప్లై చేసేసుకుని మొత్తం ఫేస్కి అంతా అప్లై చేసిన తర్వాత అదంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. అస్సలు ఆయిలీగా అయితే ఉండదు, జిడ్డుగా అనేది అనిపించదు. మీకు చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. ఇలాగ మీరు వీక్లీ 2 చేసినా లేదా 1 time చేసినా సరే మీ స్కిన్ చాలా చాలా బాగుంటుంది. సో ఈ ఫేషియల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.